మీ అందరికీ ఇప్పటికే చెప్పాను. లక్ష్మణ రేఖ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రేక్షకులకు పంచుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు అంటే ఇవాళ ఏ టీవీ ఛానల్స్లో పార్టిసిపేట్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్స్లో, ఏ సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసినా వాళ్ళు ఇచ్చేటువంటి సబ్జెక్టు, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పటం తప్ప ఇంకా ఏమైనా అంశాలు ఉన్నా, లేదు రాజకీయ పార్టీలను ఘాటుగా ప్రశ్నించాలన్నా, ప్రభుత్వాలని ఘాటుగా ప్రశ్నించాలన్న అవకాశం ఇవ్వటం లేదు. అంటే ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళ లైన్ తీసుకుంటారో ఆ లైన్లో వాళ్ళు వెళ్తారు. నేను దాన్ని అయితే తప్పు పట్టడం లేదు. కానీ అనేక అంశాలు ఇవాళ ప్రస్తావన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చిన్నగా ముందుకు వచ్చాను. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక లోగో తయారు చేసుకొని దాన్ని తయారు చేయించి ఇంట్లోనే మొబైల్ ద్వారానే వీడియోలు చేసి పోస్టింగ్ చేయాలనుకుంటున్నాను. రాబోయే కాలంలో మరి ఎలా ఇది అభివృద్ధి చెందుతుందనే దాన్ని బట్టి తర్వాతి స్టెప్ వేయడం జరుగుతుంది. దీన్ని అందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నా వరకు నేను ఈ వృత్తిలోకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందే నేను జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించాను. ఈనాడు సంస్థ నన్ను దగ్గరికి తీసింది. ఆ సంస్థ ద్వారానే నేను పైకి వచ్చాను కూడా. సరే, కొన్ని ఇబ్బందులు, ఆటుపోటులు వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అనేక అంశాలు నా దృష్టికి వచ్చినటివి వెలుగులోకి తీసుకురావటానికి చాలా ప్రయత్నాలు చేశాను, తీసుకొచ్చాను. అందులో మానసిక క్షోభ కూడా కొన్ని అంశాల మీద గురి అయ్యాను. ఏది ఏమైనా వృత్తిని వదిలిపెట్టకుండా ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాను. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, చేయాలని అనుకోలేదు. అదృష్టవశాత్తు ఇవాళ పిల్లలు చేతికొచ్చారు కాబట్టి. మీకు అందరికీ తెలుసు, జర్నలిస్టుగా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా పెన్షన్ ఇవ్వరు, రిటైర్డ్ బెనిఫిట్స్ ఏముండవు. రిటైర్డ్ అనే పదాలే సరిగా ఉండవు. అందులో ఎప్పుడు పడితే అప్పుడు మేనేజ్మెంట్లు తొలగించవచ్చు, మనము మానుకోవచ్చు. కొన్ని సంస్థలు పిఎఫ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని సంస్థలు ఇంప్లిమెంట్ చేయటం లేదు. కాంట్రాక్ట్ బేసిస్ అంటే రకరకాల పేర్లతో ఇవాళ జర్నలిజం కొనసాగుతుంది. సో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా కొంత ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలని దృష్టిలో ఉంచుకొని నా అభిప్రాయాల్ని ప్రేక్షకులతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నాను. మీరందరూ కూడా దీవిస్తారని ఆశిస్తున్నాను.
మీ అందరికీ ఇప్పటికే చెప్పాను. లక్ష్మణ రేఖ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాల్ని ప్రేక్షకులకు పంచుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు అంటే ఇవాళ ఏ టీవీ ఛానల్స్లో పార్టిసిపేట్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్స్లో, ఏ సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసినా వాళ్ళు ఇచ్చేటువంటి సబ్జెక్టు, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పటం తప్ప ఇంకా ఏమైనా అంశాలున్నా, లేదు రాజకీయ పార్టీలను ఘాటుగా ప్రశ్నించాలన్నా, ప్రభుత్వాలని ఘాటుగా ప్రశ్నించాలన్న అవకాశం ఇవ్వటం లేదు. అంటే ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళ లైన్ తీసుకుంటారో ఆ లైన్లో వాళ్ళు వెళ్తారు. నేను దాన్ని అయితే తప్పు పట్టడం లేదు. కానీ అనేక అంశాలు ఇవాళ ప్రస్తావన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చిన్నగా ముందుకు వచ్చాను. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక లోగో తయారు చేసుకొని దాన్ని తయారు చేయించి ఇంట్లోనే మొబైల్ ద్వారానే వీడియోలు చేసి పోస్టింగ్ చేయాలనుకుంటున్నాను. రాబోయే కాలంలో మరి ఎలా ఇది అభివృద్ధి చెందుతుందనే దాన్ని బట్టి తర్వాతి స్టెప్ వేయడం జరుగుతుంది. దీన్ని అందరూ అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నా వరకు నేను ఈ వృత్తిలోకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందే నేను జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించాను. ఈనాడు సంస్థ నన్ను దగ్గరికి తీసింది. ఆ సంస్థ ద్వారానే నేను పైకి వచ్చాను కూడా. సరే, కొన్ని ఇబ్బందులు, ఆటుపోటులు వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అనేక అంశాలు నా దృష్టికి వచ్చినటివి వెలుగులోకి తీసుకురావటానికి చాలా ప్రయత్నాలు చేశాను, తీసుకొచ్చాను. అందులో మానసిక క్షోభ కూడా కొన్ని అంశాల మీద గురి అయ్యాను. ఏది ఏమైనా వృత్తిని వదిలిపెట్టకుండా ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాను. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, చేయాలని అనుకోలేదు. అదృష్టవశాత్తు ఇవాళ పిల్లలు చేతికొచ్చారు కాబట్టి. మీకు అందరికీ తెలుసు, జర్నలిస్టుగా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా పెన్షన్ ఇవ్వరు, రిటైర్డ్ బెనిఫిట్స్ ఏముండవు. రిటైర్డ్ అయిన పదాలే సరిగా ఉండవు అందులో. ఎప్పుడు పడితే అప్పుడు మేనేజ్మెంట్లో తొలగించవచ్చు, మనము మానుకోవచ్చు. కొన్ని సంస్థలు పిఎఫ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని సంస్థలు ఇంప్లిమెంట్ చేయటం లేదు. కాంట్రాక్ట్ బేసిస్ అంటే రకరకాల పేర్లతో ఇవాళ జర్నలిజం కొనసాగుతుంది. సో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా కొంత ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలని దృష్టిలో ఉంచుకొని నా అభిప్రాయాల్ని ప్రేక్షకులతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నాను. మీరందరూ కూడా దీవిస్తారని ఆశిస్తున్నాను.